యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవాతి దేవుడు మరలా వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృప చూపించారు. అందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. మనం సేవించుచున్న దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడని, మనం ఆయన యొద్దకు వచ్చి మన ప్రతి విజ్ఞాపన విన్నపాలను తెలియజేస్తూ ఉంటాం. ఆయన అందరి ప్రార్థనలు ఆలకిస్తాడంటే ఆయన అన్ని ప్రార్థనలు ఆలకించేవాడనే బైబిల్ చెప్తుంది. కాకపోతే ఎవరైతే తన చిత్తానుసారంగా యథార్థ హృదయము కలిగి ప్రవర్తిస్తారో వారికి జవాబు వస్తుంది. వినడం ఒక వంతు అయితే జవాబు రావడం ఒక వంతు. యోహాను సువార్తలో దేవుని వాక్యం అంటుంది, ఆయన పాపుల మనవి ఆలకించడు, ఆయన చిత్తానుసారంగా చేయవాడు ప్రతి మనవి ఆయన ఆలకించునని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కీర్తనకారుడు 120వ కీర్తనలో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని ఆయన తెలియజేస్తాడు. చూడండి, యథార్థ హృదయం కలిగి ఆయన కృప చొప్పున నడుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమీపముగా ఉండి ప్రార్థన ఆలకించేవాడు. హృదయ శుద్ధి కలిగి యథార్థ హృదయత కలిగి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. రాదు అని ఎటువంటి ఆలోచన మనం ఉంచుకోనవసరం లేదు. 3 భక్తుల్ని మీకు పరిచయం చేసి 3 విషయాలని చెప్పి నేను నా మాటలను ముందుకు తీసుకెళ్తాను. మొదటిగా, దేవుడు ఎప్పుడు జవాబిస్తాడు అంటే వెంటనే జవాబు వచ్చిన సందర్భాలను బైబిల్ మనం చూస్తాం. ఒక సందర్భాన్ని మాత్రమే తీసుకుంటాను. హిజ్కియా గారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ కాలం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రార్థించినప్పుడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయం కలిగి నీ సన్నిధిని నేను ఎట్లు ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోమని ప్రభుతో ప్రార్థించినప్పుడు ఆయన యొక్క నీతి ప్రవర్తనను బట్టి వెంటనే జవాబు వచ్చింది. దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టే కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. మొదటిగా ఆయన వెంటనే సమాధానాన్ని ఇస్తాడు. ఆయన శరణు వచ్చిన వారికి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. రెండవదిగా, సమయం పడుతుంది. యథార్థ హృదయం కలిగి నీతి కలిగి భక్తి కలిగి ఆయనకు అనుకూలంగా జీవించిన కొన్నిసార్లు పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షకు మనము నెగ్గాలి. ఆ పరీక్షలో మనము పోరాడి గెలవాలి. దేవుడు మనల్ని బలపరచడానికి కొన్ని అనుమతిస్తారు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. యోసేపు గారిని మనం ఆలోచించినప్పుడు 13 సంవత్సరాలు కాలం పట్టింది ఆయన ఆశీర్వదించబడి ప్రధానమంత్రి కావడానికి. ఈ కాలం అంతా ఆయన టెస్టింగ్ పీరియడ్ గానే మనం చూసుకుంటూ ఉంటాం. ఎన్ని శ్రమలు అనుభవించారు, పరిస్థితులు అనుకోనివి ఎదురైనా సరే నమ్మకాన్ని వదలకుండా భక్తిని విడిచిపెట్టకుండా ముందు కొనసాగారు. ఇది మనము టెస్టింగ్ పీరియడ్ గా ఆలోచించుకుంటే సమయం ఎక్కువ అవుతుంది, కార్యం జరగట్లేదు అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో నిన్ను బలపరిచి నేను దృఢంగా తయారు చేసి తీసుకెళ్ళడానికి ప్రభువు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి అది పరీక్ష. కాబట్టి గెలవడానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా, మనము ఆయనకు అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మారేంత వరకు ఆయన దీవెన లేకపోతే ప్రార్థన విని జవాబు ఇవ్వడము హోల్డ్ చేస్తారంటే ఆపుతారు. ఎందుకంటే ఆయన అనుకూలంగా ఉండాలి మనం ప్రతి విషయంలో. ఈ విషయాన్ని ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే అబ్రహాం గారిని చూడండి. ఆయన్ని 75 సంవత్సరాల వయసులో పిలిచినప్పుడు 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బహుమానాన్ని ఇవ్వలేదు. దేవుడు అబ్రహాం గారితో చెప్పిన మాట, నువ్వు నీ కుటుంబం వచ్చేయాలని. ఆయనతో పాటు ఆస్తిని, వారి బంధువులను, వారి తండ్రిని తీసుకురావడం దేవుడు చిత్తం కాదు. నేను చెప్పు ప్రదేశానికి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఆయన మాటను పూర్తిగా శిరస వహించలేదు. కాబట్టి పూర్తిగా ఆయన వైపు తిరిగేంత వరకు పట్టిన కాలంగా ఇది మనం భావించవచ్చు. మనం కూడా ప్రభుని ప్రార్థించినప్పుడు ఆయనకు అనుకూలంగా లేకపోయినా, ఆయనకి ఇష్టానుసారంగా నడవకపోయినా, ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు చేయడు. ఆయనకు అనుకూలంగా మారితే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ 3 విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మొదట, వెంటనే ప్రతిఫలము ఇచ్చే కేటగిరీలో ఉన్నామా? రెండవది, కొంచెం కాలం పడుతుందా? ఆయన ఎదురు చూడమంటున్నారా? అది మనకు పరీక్ష. మూడవదిగా, ఏదైనా మనలో లోపం ఉందా? ఆయనకు తగినట్టు జీవితం మనం జీవించట్లేదా?
దాన్ని మార్చుకుని ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆలకించి జవాబిస్తారు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, సర్వశరీరులు నీ దగ్గరకు వస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ మాట్లాడే దేవుడు మనందరికీ జవాబిస్తాడు. మనమందరము నీతి కలిగి యథార్థత కలిగి మనం జీవిస్తే జవాబు పొందుకోగలం. లోపల అసూయలు, కక్షలు, ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించబడదు. లోపల దుష్టత్వము, దౌర్జన్యముగా మన మనసులో అహంకారము, కోపము నిలుపుకుంటే ప్రార్థన ఆలకించబడదు. అదే అంటున్నాడు యోహాను సువార్తలో, దేవుడు పాపుల మనవి ఆలకించడని. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ పాపమే. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, మీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరిన్ని మంచి సందేశాల కొరకు మన షిలోహు మినిస్ట్రీస్ కేకోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.